వారన్నాడు చూడర్రా వారల్లా ఎల్లడాని మీ తాత వారు దాని తనుగు పండరోలికి గోడ పెట్టాడు ఏం చేద్దాము ఆయన వారెవరన్నారు చూడా చూడవా వెళ్ళిపోతాన్న చూడ వారు పట్టాడు నందా పరమణ వారు వెళ్ళిపోతాను వచ్చినాడా వారాడు చూడర్రా కామ్గుంట్రా ఎవరికి నువ్వు కానురా చెప్ప కట్టి చెప్పావు ఆగారు మీరా నువ్వు కానురా గట్టిగా ఆడి తెలుసో తెలియదా కానీ నేను చెప్తాను తలుపు పండుగనికి ఎంత బేగైతే వస్తారో రాశా ఎంత బేగ వస్తాడో నా పెరుగుడు వస్తాడని పాపన్న ఆయన ఓరంటి స్తంభం మేడ మీద నీ మొక్కం చూపించరా ఓరొట్టేడు నందాపరములుగా చూస్తాను బాబుగా నాడు చిన్నవాళ్ళని అని చెప్తాను చాలు సరిపోద్దు ఎందుకో అదిగో బలరాజు మళ్ళీ పండుగ వారసాలు చేస్తాం అనుకున్నా కానీ ఆయన వారు వచ్చి అందులో ఒక బాలికి నాయరు వారాడు చూడర్రా వారు వచ్చి ఒక బాలికి నాయరు అందులో ఒక పాలికి కనుముకొండ రాకంట అమ్మా వారి రుద్ర భూములకు తిరుగుతాం వారాడు చూడవా వారి రుద్ర భూములకు బాలికెళ్ళి సరిగో అమ్మా జరిగిపోయిందో వారి కూతురు పాపన్న పుట్టింది అలాగే పడుతుంది పోయింది అలాగే పోతుంది బాలికీలు కనుముకొండ రావలసిందో మనం అనుకుంటే రాదు చెప్పుకుంటే పోదు అమ్మా ఊరి కారణమేటున్నది కూతురు ఊరి కారణం ఊరి కూతురు కూతురు అని మీ అమ్మమ్మ ఊరి కార పెడుతున్నా కూతురు కూతురు అని పాలు పెడుతున్నా బలరాజు పాలికి కనుముకొండ వచ్చింది బాజరాజు పాలికి రుద్రభూమికి వెళ్ళింది ఆయన వారి తల్లి ముగ్గురు అలాగేడుతున్నారు వారు తనుము కొండలోను చూడర్రా వారి మీ భిన్నం ఎలాగేడుతున్నారు నాన్న మా నాన్న వరరాజా నాకు చేతి కంకణాల నాన్న నాకు చేతిరేవనాయరా నాకు నొట్ట బాసిగాల నాకు నట్టలేవనాయా నాకు సరదాల తీరలేదు నాన్న మా నాన్న వరరాజా నాకు ముద్దు తీరలేదు అయ్యో బాధ పెడుతున్నాయి వల వల కన్నేరు వాడు చూపుతున్నాయి నట్టునే ఉన్నాయి అదిగో పెళ్ళి 3 రోజులు అయ్యేసరికి నాన్న నువ్వు కనుమ పంట నిండి రాలో నువ్వు మన్యమ తీసుకెళ్ళిపోన్నా నా పెరుగుడు చల్లిపోన్నాడు నాన్న నేనేమే చేతనరా
తేలిక పడుకోదు ఇది నాకు చేతులే ఉన్నాయా? ఓరి నాయన గోలు గోలు మన తల్లి కారిన కంగారు కాలువారు అంత బేగ అయితే పడుకోదు చేతులు అవుతున్నాడు. దుఃఖపడుతుంది అల్లుడు చెల్లిపోన్నాడు. అల్లుడు చెల్లిపోన్నాడు. అమ్మా వారిని తాత ఏడుద్దన్నాడా, వారిని అమ్మమ్మ ఏడుద్దన్నా, వారెందుకు ఏడుతున్నారు మా అమ్మ? నాకు పోరమా పున్నమర్రా, నాకు కారణం వాగమనాయో నారేమే చేసేదా. పూరమా పుణ్యము కారణ వాగమ ఏమి చేసేది అని ఆనాడు అయినా వారేమి చేతి వేళ దేవుడు మా